ఉదయగిరి మండల ఎంఈఓ 1 షేక్ మస్తాన్ వలి ఆధ్వర్యంలో మండలంలోని బెజ్జంపల్లి పాఠశాల పరిధిలో శుక్రవారం నేను బడికి పోతా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక పాఠశాల నుంచి సచివాలయం వరకు విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బంది ర్యాలీ చేపట్టారు. అనంతరం మానవహారం ఏర్పాటు చేశారు. ఎంఈఓ మాట్లాడుతూ 14 ఏళ్లలోపు పిల్లలందరూ బడిలోనే ఉండాలన్నారు. బడిఈడు పిల్లలు బడిలోనే ఉండాలి అన్నారు. పిల్లలను పనికి పంపిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే వెల్ఫేర్ అసిస్టెంట్ దేవేంద్ర ఏడుకొండలో మాట్లాడుతూ నేటి సమాజంలో ప్రతి ఒక్కరికి చదువు అనేది అవసరమని, పిల్లలను బడికి పంపిస్తే ప్రభుత్వం తల్లిదండ్రులకు డబ్బులు ఇవ్వడంతో పాటు విద్యార్థులకు కావలసిన అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ర్యాలీని జయప్రదం చేయడంలో ఆయనే ముందుండి నడిపించడం జరుగుతూ ఉంది. ఇక్కడ దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం మన యొక్క పాఠశాలల్ని బలోపేతం చేసుకునే దాంట్లో భాగంగా ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక బృహత్తర కార్యక్రమంలో మనం ముందుకు పోతున్నాం. దీంట్లో పిల్లలందరినీ కూడాను ఎట్టి పరిస్థితుల్లో కూడా 6 నుంచి 14 వయసు గల పిల్లలందరినీ కూడాను బడిలోనే ఉంచాలనేటటువంటి ఒక ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా మన పాఠశాలని బలోపేతం చేసుకునే దానికోసంగా ర్యాలీలు కావచ్చు, లేదా మీ దగ్గరకు వచ్చి పాఠశాల యొక్క పరిస్థితుల్ని మీతో చర్చించడాలు కావచ్చు, లేదా పిల్లలందరికీ కూడాను నచ్చచెప్పి పనులకి దూరంగా పాఠశాలకి దగ్గరగా చేయడం కావచ్చు. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా రోజువారీ జరుగుతూ వస్తున్నాయి. వాటిల్లో భాగంగా మన మండల విద్యాశాఖాధికారి గారు ఈరోజు మన పాఠశాల సందర్శించడం మనందరి తరపున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, కొద్దిగా ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి సార్ని తమ విలువైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. బెజ్జంపల్లి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ మిత్రులు, పాఠశాల విద్యార్థులు అందరికీ అక్షాభివందనాలు. ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి మనం అందరం గ్రామంలో పర్యటించి మరి పెద్దలతో మనం ముచ్చటించి మన ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి, మన అందరి అభివృద్ధి కోసం వాళ్ళ సహకారాన్ని కోరుతూ మనం గ్రామంలోకి రావడం జరిగింది. మరి నమ్మకానికి అమ్మఒడి లాంటివి ప్రభుత్వ బడులు, ఇలాంటి బడుల్ని అందంగా తీర్చిదిద్దుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా పాఠశాలలో క్రమశిక్షణతో మెలిగి ఉపాధ్యాయులు బోధించేటువంటి మంచి మంచి విషయాలు, పాఠ్యాంశ బోధనే కాకుండా సామాజికంగా వాళ్ళు చెప్పేటువంటి అంశాలను కూడా మనం ఆకలింపు చేసుకొని మనము అభివృద్ధి చెందాలి. పాఠశాలకు మంచి పేరు తేవాలి, గ్రామానికి కూడా మంచి పేరు తేవాలి. మరి ఈరోజు మనం నేను బడికి పోతా, విద్యా ప్రవేశం అనేటువంటి 2 కార్యక్రమాలను మేళవించుకొని మీతో పాటు ఏ విద్యార్థులు అయితే ఇక్కడ ఉన్నారో మీతో పాటు కొంతమంది పిల్లలు ఈ బడిలో చేరి కొంతమంది కొన్ని కారణాలుగా బడికి దూరంగా కూడా ఉంటారు. వారందరినీ కూడా మనం మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మీరు తీసుకురావాలి. అదేవిధంగా మన పేరెంట్స్ ఇంటి పక్కన ఉన్నటువంటి మీ బంధువుల కుటుంబాలు కొన్ని ఉంటాయి, వారికి కూడా ప్రతిరోజు ఉపాధ్యాయులే కాదు మీరు కూడా అవగాహన కల్పించాలి. మీ అబ్బాయి 2 రోజుల నుంచి బడికి రావడం లేదు, 4 రోజుల నుంచి బడికి రావడం లేదు, ఈ విషయాన్ని వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి మీ ఫ్రెండ్ని మీరు బడికి వచ్చేటట్టుగా చేయాలి. పెద్దలే కాదు, మన ఫ్రెండ్స్ అందరూ కూడా ఎవరైతే బడికి రాకుండా ఇళ్ళ దగ్గర ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా మనం బడికి తీసుకురావాలి. మన బడిలో మీరు ఏమి నేర్చుకుంటున్నారు, మీ టీచర్స్ ఏమి చెప్తున్నారు, మీకు ఎంత అందంగా ఉంది, ఎంత విజ్ఞానం మీకు కలుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇళ్ళ దగ్గర మీ పేరెంట్స్తో కూడా మీరు చెప్పాలి. బడిలో ఏం జరుగుతుందనేది పేరెంట్స్ మనకు తెలియదు. మీ టీచర్స్ నేర్పించేటువంటి మంచి మంచి విషయాలన్నీ కూడా ఇంట్లో చెప్పి, అసలు ఇంట్లో మనం ఉండకూడదు, ఎప్పుడు బడికే వెళ్ళాలి, సాయంకాలం 4 గంటల వరకే కాదు ఇంకొక 2 గంటలు బడి ఉంటే బాగుంటుంది అనే విధంగా మీరు ఉపాధ్యాయులు కలిసి బడికి ఒక మంచి పేరు తీసుకురావాలి. మరి చుట్టుపక్కల చాలా గ్రామాలు ఉన్నాయి మనకి. మన పాఠశాలలో చూస్తే కొంచెం రోలు తక్కువగా ఉంది, ఇతర హై స్కూల్స్తో పోల్చుకుంటే
మన స్కూల్లో కొంచెం రోల్ తక్కువగా ఉంది. పిల్లలైతే ఉన్నారు, మరి వీళ్ళందరినీ కూడా మనం మన బడికి తీసుకురావాలి. మన బడి ఎన్రోల్మెంట్ పెంచుకోవాలి. మౌలిక వసతులు చాలా అద్భుతంగా ఇచ్చాం, రూములు కడుతూ ఉన్నాం. ఒక నెల పోతే మన పాఠశాల పెయింట్ వేసి చాలా అందంగా కూడా తీర్చిదిద్దబడుతుంది. డిజిటల్ ఎడ్యుకేషన్ ప్రతి క్లాస్ రూమ్లో కూడా ప్రతి విద్యార్థి కూడా నేర్చుకోవడం కోసం 1,50,000 రూపాయలు ఒక్కొక్క తరగతి గదికి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత మంచి అవకాశం ఉన్నటువంటి మన పాఠశాలలన్నీ కూడా మనం కాపాడుకోవాలి. మన ఇంట్లో ఉన్నటువంటి మన అమ్మా నాన్నలకు కూడా మనం చెప్పాలి. మరి ఈ సందర్భంగా మీరు అందరూ ఒకసారి ప్రతిజ్ఞ కూడా చేయాలా, మన పాఠశాలని బలోపేతం చేసుకుందాం. ప్రతి విద్యార్థిని, నా స్నేహితుని అందరినీ కూడా నేను నా పాఠశాలలో చేర్పించి నాతో పాటు నా పాఠశాల గర్వానికి నేను కూడా కారణం అవుతాను, అభివృద్ధిలో పాటుపడతానని మనసులోనే ఒకసారి అందరూ ప్రతిజ్ఞ చేసుకోండి. మీ అమ్మ నాన్నలకు కూడా చెప్పండి. ఓకే, అందరికీ మరొక్కసారి విద్యార్థి వందనాలు తెలియచేస్తూ, మరి విద్యలో ఎంత వేగంగా మనం ముందుకెళ్తే మన అభివృద్ధి కూడా అంతే వేగంగా జరుగుతుంది. ఇక్కడ కనిపించేటువంటి ఉపాధ్యాయ మిత్రులు కానీ మేము కానీ అందరం కూడా మాకున్నటువంటి ఏకైక ఆస్తి విద్య మాత్రమే. ఎవరైతే మంచి నాణ్యమైన విద్య నేర్చుకుంటారో ప్రపంచంలో ఉండేటువంటి అన్ని ప్రదేశాలను కూడా చుట్టి వస్తారు. డబ్బున్న వారు వెళ్ళలేకపోతారేమో కానీ విద్య ఉన్నవాడు ప్రపంచ యాత్ర చేయగలుగుతాడు, ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి ఒక్క ప్రజలను కూడా కదిలించగలుగుతారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు నేర్చుకోవడమే కాకుండా మన పెద్దలకు కూడా మనం తెలియజేద్దాం. మీ అందరికీ శుభాకాంక్షలు.